ప్రస్తుతం మనం ఉన్నాం ఆరోగ్య డైట్లో. ఆరోగ్య డైట్ లాంటి నేనున్నానని కాదు, ఆరోగ్య డైట్ ఆఫీస్లో అనమాట. వాళ్ళ కిచెన్ ఆఫీస్ అన్నీ తెలుసు కదా, కొండాపూర్ అక్కడ ఉన్నాం. అయితే మనతో పాటు కర్ణాటకకు సంబంధించినటువంటి రంజిత్ అనే 25 ఏళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. తను 158 కేజీల నుంచి 143 కేజీలకు, అది కూడా కేవలం 17 రోజుల్లో లిక్విడ్ డైట్తో వచ్చాడంట. ఇంకోటి ఏంటంటే, ఈ రంజిత్ అనే అబ్బాయికి లక్ష్మణ్ గారు ఫ్రీగా ఇస్తున్నారు. అతన్ని 70-80 కేజీస్ వరకు తీసుకొచ్చేంత వరకు కూడా ఫ్రీగా డైట్ ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయ్యారంట. సో అతనికి అంతా కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. ఇక్కడే పెట్టుకొని వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎందుకు అంత చిన్న వయసులోనే అన్ని కేజెస్ వెయిట్ ఎందుకు వచ్చింది ఏంటి అన్నీ కూడా అతనితో మాట్లాడదాం. అతనికి తెలుగు కూడా వచ్చు కాబట్టి నో ప్రాబ్లం. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్తే రంజిత్ గారు. ఏంటి, ఎందుకు అంత చిన్న ఏజ్లోనే ఇన్ని కేజెస్ వెయిట్ ఎట్లా వచ్చారు మీరు? అసలు అన్బ్యాలెన్స్డ్ ఫుడ్ ఏమో. ఓకే. అంటే ఫుడ్ తినడంలో ఆగడం లేదు, ఎక్కడ పడితే అక్కడ తినడం, అలా అలా వెయిట్ పెరిగిపోయా. ఏం చేస్తారు మీరు అసలు? మ్యామ్ నాది ఫార్మసీ అయింది, వర్క్ చేసేవాడిని, వదిలేసా. వర్క్ చేసి ఉంటే కాళ్ళంతా చాలా లావ్ అయ్యేది, అంత ఎక్కువ అయిపోయింది. చాలా చెప్పి కూర్చొని వర్క్ చేయలేకపోతున్నా, అందువల్ల రిజైన్ పెట్టేశాను జాబ్ కూడా. ఓకే. ఆ తర్వాత సార్ కాంటాక్ట్ అయ్యి సార్ దగ్గరకు వచ్చేసాను. ఓకే. ఏ ఊరు, ఎక్కడ ఉండేది మీరు అసలు? యాక్చువల్గా మాది కేజీఎఫ్ తాలూకు బేతమంగళ అనేసి. మీకు కోట్లింగాల ఐడియా ఉన్నాయా? కోట్లింగాల దగ్గరే మా ఊరు. కోట్లింగాల నుంచి ఒక 3 కిలోమీటర్స్ వస్తుంది. కర్ణాటక. ఓకే. కోలార్ డిస్టిక్, కర్ణాటకనే. సో అక్కడి నుంచి మరి లక్ష్మణ్ గారి గురించి ఎట్లా తెలిసింది? మ్యామ్ యాక్చువల్గా లక్ష్మణ్ గారు నాకు ఇప్పటి నుంచేనే కాదు, 2019 నుంచి సార్ వాళ్ళవారే. 2019లో సార్ దగ్గర వచ్చా. సార్ దగ్గర 2 months 30 days వరకు ఉన్నా, ఆల్మోస్ట్ 3 months వరకు ఉన్నా. అప్పుడు 30 కేజెస్ తగ్గా. సార్తో పాటే ఉండి, సార్ ఎక్కడ వెళ్తే అక్కడ సార్ జొత్లోనే వెళ్ళి 30 కేజెస్ వరకు తగ్గా. తర్వాత 6 years గ్యాప్ వచ్చింది, 60 కేజెస్ పెరిగా. చాలా హెవీగా అనిపిస్తుంది కదా బాడీ, అట్లా ఉంటే మీకు ఇబ్బందిగా అనిపించలే? చాలా ఇబ్బంది పడి ఇంకా అవ్వదు, సార్ దగ్గరికి వెళ్ళిపోదాం అనేసి వచ్చేసాను. నడవాలన్నా కూడా కష్టమే. కష్టమే. టార్గెట్ ఎంత మీది? 70-80 వరకు వచ్చే వరకు సార్ దగ్గర ఇంకా ఉంటారు. ఎన్ని రోజులైనా సరే ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి మంచిగా జాబ్ చేసుకోవచ్చు హ్యాపీగా. చేస్తారా జాబ్? మళ్ళీ జాబ్ చేయాలి మ్యామ్. అదే అందుకే అడుగుతున్నాను. మరి అమ్మ నాన్నగారు వాళ్ళంతా ఎవరన్నా అట్లా కొంచెం హెవీగా ఉంటారా? అట్లా ఏం అవ్వలేరా? అంటే మా సిస్టర్ కూడా లావు ఉంది, తనకి పెళ్ళయింది, పాప ఉంది. సిస్టరు, మమ్మీ డాడీ కూడా కొంచెం లావు. ఓకే. ఓకే. ఫ్యామిలీలో కొంచెం లావు ఉన్నారు. వేరే ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా? వేరే ఒబేసిటీ. లక్ష్మణ్ గారు ఎట్లాంటి 17 కేజీలు ఇప్పటికే తగ్గాడు అంటున్నారు. ఓన్లీ లిక్విడ్ డైట్? అవునా, ఓన్లీ లిక్విడ్ డైట్? లిక్విడ్ డైట్ మ్యామ్. ఓ సాలిడ్? నో సాలిడ్. అంటే కూరగాయలు ఉడకబెట్టి ఆ సూప్ ఇవ్వడం, మటన్ బోన్స్తో సూప్ ఇవ్వడం. ఓకే. ఈ మొత్తం చక్కగా చేశాడండి. 17 రోజులు కదా, ఇంక లేదు నాన్న అని. ఈ రోజున ఏంటంటే సాలిడ్ అంటే మన డైట్ ఫుడ్ మీ చేత్తో ఇచ్చి విరమింపజేద్దాం అని బాబు గారికి. అది కూడా వెజ్ డైట్ అనమాట. అంటే మన లిక్విడ్ డైట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓన్లీ మనకి వెజిటేబుల్స్ వెజ్ డైట్ ఇవ్వాలండి. 2-3 రోజుల తర్వాత అప్పుడు బాబు గారికి ఏది కావాలితే అది లైవ్లో ఏది కోరితే అది తినిపిస్తానండి. ఓకే. వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజే. మళ్ళీ నాన్ వెజే కంటిన్యూ చేస్తారా? నాన్ వెజే కంటిన్యూ చేస్తాను. అంటే ఈ రోజు నుంచి మరి సాలిడ్ డైట్లోకి వస్తున్నారు కదా? సాలిడ్ డైట్ అనేది ఇప్పుడుగానే సాలిడ్ డైట్కి వస్తున్నాం కదా. నాన్ వెజ్ తింటే ఇంబ్యాలెన్స్ అవుతుందని వెజ్లో తింటున్నా 1 week. ఆ తర్వాత మళ్ళీ మామూలేనా? తర్వాత నాన్ వెజ్ తినచ్చా అండి మరి? బ్రహ్మాండంగా. ఓకే. ఆడు ఏది కోరదు అది బాగా తింటాడండి. అంటే ఇంతకుముందు నా దగ్గర ఉన్నాడు కదండి. అవును. నాకేంటంటే మన చిన్న కేరళ వెళ్తున్నప్పుడు ఎవరు కారు వేసుకొని రారా అన్నాను. చాలా రోజులు అయిందండి చూసి. కారు వేసుకొని వచ్చాడు, ఎదర్ సీట్ మాకు కూడా లేదు, చోటు ఇంత ఉన్నాడు. ఆ స్టీరింగ్ మీదకి వచ్చేస్తుంది. నైట్ ఎయిర్పోర్ట్లో, ఒరే కేరళ వెళ్ళాలి కదరా, ఇక్కడి నుంచి 500 కిలోమీటర్లు, నువ్వు ఎలా తోలుతున్నావు, స్టీరింగ్ ఇక్కడ ఉంది, ఎలా పెట్టుకున్నాడు. పక్కన నేను ఇలా ఇరుక్కొని కూర్చున్నాను. వచ్చాడు ఈ సీట్లోకి, చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట. మా కూడా వచ్చాడు, మా కూడా గదులు నువ్వు పడుకోరా, నువ్వు మేము వెళ్ళి మీటింగ్లకి వెళ్ళి వస్తాను అంటే, ఆ పడుకుంటాం కూడా ఊపిరి అందట్లే, చాలా ఇబ్బందిగా ఊపిరి తీల్చుకుంటున్నాడు. అబ్బో రే నీ ఉద్యోగం తర్వాత చేద్దు కానీ ముందు రారాబో బయలుదేరానంటే బొమ్మ ఎన్ని చక్క పెట్టుకుని వచ్చేసాడు.
వాళ్ళ ఫాదర్ మదర్ కూడా నాతో మాట్లాడుతూ ఉంటారండి, మంచి క్లోజ్. ఎన్ని రోజులు పడుతుందండి ఇప్పుడు తను 70-80 రావడానికి? ఇంక ఎన్ని రోజులు లేదండి, 70 వచ్చేంత వరకు నేను నా దగ్గర పెట్టుకుంటాను. అది సంవత్సరం అయినా సంవత్సరంన్నరైనా. ఎందుకంటే ఈ వయసులో ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. చిన్న ఏజ్ కదా. అంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ డైలీ ఈరోజు ఇది తిన్నాడు, రేపు ఇంత తగ్గాడు. అది కొంతమందికి అంటే సాక్ష్యాలతోనే మనం పెట్టినటువంటి ఫుడ్ పెట్టి నమ్మట్లేదు. ఇది ఎక్కడ సాధ్యం అన్నారు కదా, ఇప్పుడు సాధ్యం చేసి చూపిస్తున్నాను అనమాట. అలా లైవ్లో ఫుడ్ పెడుతున్నాం, భూమి మీద, భూమి కింద, నీటిలోని, ఆకాశంలో, ఏది కావాలంటే అది పెట్టేస్తానండి. ఆకాశంలో కూడా తెస్తాను అంటే ఆకాశంలో ఎగిరే, ఆకాశంలో కూడా తెచ్చి పెడతారా? సో ఇంకొక నాకు తెలిసి నెలకి 10 కేజీలు తగ్గుతున్నాడా అండి? నెలకి ఇప్పుడు ఫస్ట్ మంత్ అయితే ఎన్ని టార్గెట్, ఇప్పుడు 20, ఇప్పుడు 10 కదా, ఇంకో 5 కేజీలు వేసుకుందాం. అంటే ఫుడ్లోకి వచ్చాడు కాబట్టి ఇంకో నెలకి 20 వేసుకుందాం అండి. తర్వాత నెల నుంచి ఏంటంటే సెకండ్ మంత్ వచ్చి 10 కేజీలు కొంచెం తగ్గుతుంది, అంటే తగ్గటం కొంచెం తగ్గుతుంది. అదే ఇప్పుడు వాటర్ కంటెంట్ పోయిందండి. వాటర్ కంటెంట్ 10 రోజులకే పోయింది, ఆ రోజున ఆగిందండి. నేను చెప్పాను ఆగిపోద్దురా, ఒక రోజు ఆగుద్ది. వాటర్ కంటెంట్ తగ్గిన తర్వాత ఫ్యాట్ మీద ఫైట్ జరుగుద్ది అని కేజీన్నర అలా తగ్గుతున్నాడండి లిక్విడ్ డైట్లో కూడా. ఇప్పుడు నిన్న ఏం చేసామంటే ఓన్లీ క్యారెట్ ఫస్ట్ స్టార్ట్ చేసామండి. ఆయన 100 గ్రాములు తగ్గాడండి ఈరోజు ఏంటంటే స్పెషల్గా మీ చేతుల మీద బాబు గారికి ఫుడ్ తినిపిద్దామని చెప్పేసి అది లైవ్లో చూపిద్దాం. కాదు, మంచిగా డైట్ చేస్తున్నాడు, మళ్ళీ నేను ఫుడ్ పెట్టి చెడగొట్టడం లేదా. మనం లిక్విడ్ డైట్ ఏంటంటే మీరు చరిత్ర ఉంది. మన పుట్టి శ్రీరాములు గారు ఉన్నారు, 18 days చేశారండి. అంటే అప్పుడు ఇవన్నీ లేవు. ఇప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే 18 మనం చేయించవచ్చండి, కానీ 1-2 నెలలు అంటారు, తప్పండి అది. ఎందుకంటే నిన్న ఏమైందంటే చేస్తున్నాడు ఈడే నా పక్క నుంచి కడుపు ఖాళీ అవుతుంది అంటే లోపల. మరి 18 రోజులు అంటే మాట్లాడినట్టే, ఎన్ని రోజులే 17 days చేశాడు, కడుపులో ఏమి లేదు సార్ అని అంటున్నాడు. వద్దురా ఇంకా తినేద్దాం అని నేను విరమించాను నేనే. మరి ఇప్పుడు లిక్విడ్ డైట్లో ఉన్నప్పుడు వేరే ఏం ప్రాబ్లమ్స్ రావండి? తనకి కాన్స్టిట్యుయెన్సీ కానీ ఎట్లా అంటే మోషన్ అవ్వదు కదా, ఏమవుతుంది ఇంకా అసలు? వచ్చిందండి, అవ్వదా? మొత్తం ఆడే భయపడ్డాడు. ఎక్కువ అవుతుంది, వివచ్చమైన స్మెల్ వస్తుంది చెప్తాడు నాకు అన్నీ కూడా. అమ్మో అని ఆడే భయపడ్డాడు. అది లోపల అంతా సెట్ అవుతుంది, మొత్తం సెట్ అయ్యి మొత్తం ఏదైతే వేస్ట్ ఉందో అదంతా బయటకు వచ్చేస్తుంది. ఆడు ప్రతిదీ ఇంకా వేరే అంటే లిక్విడ్ డైట్ కాబట్టి కళ్ళు తిరగటం కానీ అసలు కొంచెం నీరసంగా ఉండటం కానీ అట్లా ఏమన్నా ఉందా రంజిత్ గారు? లేదు ఇదివరకు ఏది కాలే. మనకి అలాంటిది ఏదైనా వస్తే మజ్జిగ తీసుకుంటాం వెంటనే. ఓహో, మజ్జిగ తీసుకోగానే కొంచెం సెట్ అయిపోతుంది, ఇంకా వేరే ఏమి ఉండవు కదా? ఏముండదండి. తను వాకింగ్ చేస్తాడా? ఎంత వెయిట్ మీద వాకింగ్ చేయలేడు కదా. అక్కడ కింద కూడా ఏమవుతుందంటే బ్లాక్ వచ్చేసిందండి, వెయిట్ ఎక్కువ పడిపోయి నడవలేడు ఎక్కువ. ఇప్పుడు నడుస్తున్నాడు. అవునా? ఇప్పుడు బాగా ఫ్రీగా నడుస్తున్నాడు, చాలా ఫాస్ట్గా. ఇంకొక 2 months తర్వాత ఇంకా మంచిగా తయారై నడుస్తారేమో. ఫాస్ట్ ఇదంతా చూడండి లూజ్ అయిపోయింది. వేసేవాడిని కాదు. ఎక్కడ దొరికే అంత సైజ్ షర్ట్స్? దొరుకుతాయి, ఎందుకు దొరకవు? అంతేనా? ఆన్లైన్లోనే దొరుకుతాయి. XXL, XXL ఇంకా దాటేమో. నీదెంతరా సైజు? 9XL సార్. అమ్మా, 9XL? ఈ షర్ట్ 9XL. ఇది ఇంతకుముందు పర్ఫెక్ట్గా సరిపోయేదా షర్ట్? ఇంతకుముందు సరిపోయేది, ఇప్పుడు లూజ్ అయిపోయింది. సరిపోయేదంటే వేసుకునేవాడిని, తర్వాత ఇంకా లావ్ అయ్యాను కదా, అప్పుడు దాబెట్టేశాను అనమాట. అప్పుడు కూడా సరిపోలేదు, ఇప్పుడు తీసి వేసుకున్నా. అవునా? తెచ్చాను సార్ దగ్గరకు వచ్చేటప్పుడు లెంత్ వేసి తెచ్చాను బట్టలు. సైజుల వారీగా తెచ్చుకున్నాడు అనమాట ముందే ప్రిపేర్డ్గా. సరే, మళ్ళీ ఒక 2 months తర్వాత మీరు ఎంత తగ్గారు, అప్పుడు ఎలా అనిపిస్తుంది, హెల్త్ అంతా ఓకేనా, వీటన్నిటి మీద చేద్దాం ఇంటర్వ్యూ, సరేనా? ఓకే. మరి ఇంకొక 2 months అండి, 2 months తర్వాత 1 month పెడదాం. నేను 30 kgs అనుకుంటున్నా. 30 kgs ఒక వీడియో పెడదామండి. ఓకే. నేనైతే ఈరోజు అంటే ఈలోపు ఆరోగ్య డైట్లో డైలీ పెడుతున్నానండి. ఈరోజు ఎంత తగ్గాడు పెట్టండి, అది బాగా ఫాలో అవుతున్నారు చాలా మంది కూడా. రంజిత్ ఎలా ఉన్నాడు? అమెరికా నుంచి ఫోన్లు నాకు, ఆ రంజిత్ని ఏంటంటే అలా మార్చేస్తున్నారు, ఏదైనా పెట్టండి అని నా మీద గొడవలు. ఈడేమో నేను తిన్నంటాడు. ఈ రోజునే మీ చేత్తో కొంచెం ఫుడ్ పెడదామండి. అలాగే, తప్పకుండా తెప్పించండి ఫుడ్. మొత్తానికి కట్లెట్, పన్నీర్ నాకు తెలిసి ఇది, ఇవేమో సలాడ్ మనకు తెలిసి, గోర్చిక్కుడుకాయ కర్రీ, చట్నీ. ఏం చట్నీ అండి? పుదీనా చట్నీ. స్టార్ట్. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా ఇప్పుడు?
తింటున్నానంటే ఇప్పుడు హ్యాపీ చూడాలి మ్యామ్. చూడాలి. బాగున్నాయి. టేస్టీగా ఉందా? ఏమనిపించట్లేదా? టేస్టీగా ఉంది మ్యామ్. కొంచెం కారం ఉంది. నాకు ఈ టేస్టింగ్ సెన్స్ పోయింది కదా, కొంచెం కారం అనిపిస్తుంది. కారంగా అనిపిస్తుంది. మామూలుగా మీరు కొంచెం స్పైసీగా అంటే కారం తింటారా తినరా? స్పైసీగానే తింటాము. ఇప్పుడు కొంచెం 17 days నుంచి ఏం తినలే కదా, అందువల్ల కొంచెం కారం అనిపిస్తుంది. కానీ 17 రోజుల నుంచి ఏమి తినకపోయినా కూడా అసలు అంటే ఎనర్జీ లెవెల్స్ ఏమి తగ్గినట్టు అనిపించట్లేదండి. తగ్గవండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే తింటే ఎనర్జీ వస్తుందో అవి ఇస్తున్నారు, అది ఇస్తున్నాం. మనం లిక్విడ్స్ లోపల మనం ఇస్తున్నాం కదండి. బోన్స్ కాళ్ళు సూప్ పాయ కావాలన్నాడు, నేను పెట్టాం. ఎరగదీసి చాలా బాగుంది అన్నాడు, నాకు కూడా ఒక గ్లాస్ ఇచ్చాడు. ఏమో ఆలోచించుకుంటూ తింటున్నారు. ఏం రంజిత్ గారు? ఏం లేదు మ్యామ్. ఏం లేదా? బాగుందా ఫుడ్? బాగుంది. కంటిన్యూ చేస్తారా మరి? ఇది 1 week, ఇంకా 1 week ఆ తర్వాత నాన్ వెజ్. ఆ తర్వాత ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి. త్వరలోనే మళ్ళీ మీతో వీడియో చేయాలి నేను. మీరు కూడా ఏదైతే తనకి ఫ్రీగా ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నారు, ఎందుకని ఫ్రీగా ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నారు? ఈడంటే నాకు ఇష్టం అండి. ఎందుకంటే రాజమండ్రిలో ఉన్నప్పుడు ఈడొచ్చాడు, అందరికంటే బాగా డైట్ చేశాడు. నెక్స్ట్ నాకు హెల్ప్ చేసేవాడు డ్రైవింగ్కి. డ్రైవింగ్ బావచ్చు. అప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే రెడీ సార్ అనేవాడు. అక్కడి నుంచి కొట్టుకొచ్చేవాడు డైట్లో. అప్పుడు డైట్లో నా కార్లో అన్నీ ఉండేయండి. దారిలో పక్కన ఆపేసుకొని ఇద్దరం వండేసుకొని తినేసేవాళ్ళని. అవునా? మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వెళ్ళిపోయాను. ఆ టైప్లో బాగా అంటే వీడు కనెక్ట్ అయ్యాడు. అంటే కొంచెం దాచుకుంటేవాడు కదా, ఎంత ఒళ్ళు ఉంది కదా అని చెప్పేసి ఒక్కొక్కటి మొక్కడే వేస్తాడు. వీడు అలా కాదు, నాకంటే ఫాస్ట్గా 3 వెళ్ళాలంటే కార్ రెడీ చేసి నాకు కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు అంతా ఎందుకంటే నేను ఇప్పుడు కర్ణాటక వెళ్ళినప్పుడు మొత్తం 800 కిలోమీటర్లు 1200 కిలోమీటర్లు ఇదే డ్రైవ్ చేశాడు, డే అండ్ నైట్లో, అడవిలో, వాళ్ళ ఫారెస్ట్లో. చూస్తాను ఓ మనిషిని బాగా పరీక్ష పెడతాను. వీడు అంటున్నాడు కానీ రేపు ఉద్యోగం అంటున్నాడు, ఉద్యోగం లేదు, గడిది గుడ్డు లేదు. మనం పెట్టే ఆశ్రమంలో వీడు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, తగ్గుతాడు కదండి. పెట్టబోయే ఆశ్రమంలోనే వీడు ఒక ఇన్ఛార్జ్ అవుతాడు. ఎందుకంటే వీడు బయటికి వెళ్తే ఏం తెచ్చుకుంటాడండి? వీడు ఓ 50,000 తెచ్చుకుంటా, 1,00,000 రూపాయలు. అదే డబ్బు నేను ఇస్తాను, ఆరోగ్యం ఇచ్చేస్తాను. ఇంకేం కావాలండి? అక్కడ మనం మోడల్గా ఇదిగో నేను తగ్గానని చూపిస్తాడు లైవ్లో మనిషిని. నెక్స్ట్ మనోడు ప్లస్ సాయి కిరణ్ ఉన్నాడు కదండి, ఆ అబ్బాయిని కూడా నేను నా దగ్గర పెట్టుకుంటాను. ఆ అబ్బాయి తిరుగుతూ ఉంటాడు అలాగా. చాలు, ఇప్పుడు డైట్ ఫుడ్డే కదండి, చక్కగా పిల్లలు హ్యాపీగా పెరుగుతారు. ఇదేదో అంటున్నాడు ఉద్యోగం గడిది గుడ్డు అని. అసలు ఆరోగ్య డైట్లోనే ఉండడమే పెద్ద ఉద్యోగం వీడికి, వరం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.